నాకు నిన్న ఒక వీడియో చూసి నవ్వొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను ఎన్నిక చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి నిన్న డిఎస్సికి సంబంధించినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పని అంటాడు. అంటే ఇది డిఎస్సినా అర్థం కాలేనటువంటి పరిస్థితి. అంటే డిఎస్సి అనేటటువంటిది కూడా అతనికి తెలియదు. వీళ్ళు డిఎస్సి పైన ఉద్యమాలు చేస్తారు. నిన్న మా ఎమ్మెల్యే ఒక అతను ఛాలెంజ్ చేశాడు, గుడివాడ రాము గారు అనుకుంటా. ఈ క్షణంలో ఇప్పటికిప్పుడు గూగుల్ చూడకుండా ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని డిఎస్సికి విడమర్చి ఆ అబ్రివేషన్కి ఎక్స్పాండ్ చేస్తే ఇప్పటికిప్పుడే నేను రాజీనామా చేసిపోతా అన్నాడు. అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ అనేటటువంటి సోయి కూడా ఇవాళ ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ తెలియదు. ఇప్పుడు ఇంకో కొత్త ప్రచారం చేస్తూ ఉన్నారు. 2019, 2024 మధ్య, అంతకుముందు 2019 ఎలక్షనీరింగ్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తానని చెప్పని. ఈయనేదో పెద్ద మెగా డిఎస్సి ఇన్వెంటర్ అయినట్టు. అంతకుముందు చాలా మెగా డిఎస్సీలు వేశాం. ఒక అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇవ్వలేదంటే 2019లో కోవిడ్ వచ్చిందంట, 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయంట. ఆ తర్వాత 2020 జాతీయ విద్యా విధానం వచ్చిందంట. ఆ జాతీయ విద్యా విధానంలో రేషనలైజేషన్ చేయండి, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడండి, ఆ తర్వాత మాత్రమే ఉపాధ్యాయులు నియమించండి అని చెప్పని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉందంట. అందుకని 2 నెలల్లో ఎన్నికలు ఉంటాయి అనగా డిఎస్సి 6100 మందితో ప్రకటించారంట. బుద్ధి జ్ఞానం ఉండాల. 2 నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలియదా? ఎలక్షన్ కమిషన్ అందుకని ఒప్పుకోలా ఆ డిఎస్సి పరీక్ష నిర్వహించడానికి కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు సాగించడానికి కానీ. అసలు మాట్లాడినడికి బుద్ధి జ్ఞానం లేదంట నేను. ఎందుకనంటే నేను అదే చెప్పేది, డిఎస్సినా తెలియదు. 2020 ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. విద్య అనేటటువంటిది మొత్తం 3 జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. విద్య ఏ జాబితాలోకి వస్తుందో కూడా ఎలా తెలియదు. విద్య ఉమ్మడి జాబితాలోకి వస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఏ అంశం పైనైనా రాష్ట్రం తన సొంత నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది. అంటే 2020 ఎడ్యుకేషనల్ పాలసీలో చెప్పినటువంటి అంశాలన్నిటినీ కూడా తప్పనిసరిగా 28 రాష్ట్రాలు అమలుపరచాలనేటటువంటి రూలు లేదు. పోనీ నువ్వు చెప్పింది ఒప్పుకుందాం కాసేపు. 2020 ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్పింది? 1 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే బోధన కొనసాగించమని చెప్పింది. నువ్వు చెప్పిన దాని ప్రకారం బోధం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అది చట్టం, పార్లమెంట్ చేసిన చట్టం 2009 ఏం చెప్తుంది? అది కూడా అదే చెప్పింది. 1 నుంచి 8వ తరగతి వరకు తప్పనిసరిగా విద్యార్థులకు తెలుగులోనే అన్ని సబ్జెక్టులను బోధించాలని ఉంది.
మరి నువ్వు వచ్చిన తర్వాత 1వ తరగతి నుంచి అన్ని సబ్జెక్టులు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్లో తప్పనిసరి బోధన ఎందుకు చేసినట్టు? చెప్పు దానికి సమాధానం. అందుకని ఈ దొంగ నాటకాలు, ఈ అబద్ధాలు, ఈ కుప్పిగంతులు మా ముందు వేయమాకండి, జనం ముందు వేయమాకండి. ఇవాళ మీరు డిఎస్సి పైన అక్రమాలు జరిగినాయి, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో టెట్ రాయినటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. రా చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు, టెట్ రాయినటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఎవరికి ఇచ్చారో? ఎందుకు అబద్ధాలు ఆడటం? ఎందుకు దొంగ నాటకాలు ఆడటం? ఇంకొకటి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నీకు నిజంగా కలేజే ఉంటే డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి, డబ్బులు తీసుకొని డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే అసెంబ్లీకి రా, అక్కడ అడుగు, ఇలా చేశారు, ఇది చేయటం తప్పు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, డిఎస్సిలో అక్రమాలు ఉన్నాయి, ఇవిగో ఆధారాలు అని చెప్పని అక్కడ చెప్తే ప్రజలు కూడా ఆమోదిస్తారు కదా నిన్ను. 2019-2024 మధ్య చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 23 మందే కదా, నీకు 151 మంది ఉన్నారు కదా. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు దమ్ముగా అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు. మా సభ్యులందరూ కూడా. నువ్వు కూడా వచ్చి మాట్లాడు. నీకు అసంతృప్తి ఉంటే, నువ్వు చెప్పుకోవాల్సినటువంటి సమస్యలుంటే నీ నియోజకవర్గంతో సహా ఎందుకు రాకూడదు అసెంబ్లీకి? అసెంబ్లీకి రాడంట, ప్రెస్ మీట్నే అసెంబ్లీగా భావిస్తాడంట. కానీ శాసనమండలి వాళ్ళకి చెప్తాడు, ఇవాళ బోధన చేస్తున్నాడు. శాసనమండలిలో వాళ్ళకి మెజారిటీ ఉంది కదా, అందుకని చెప్పి వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు బోధిస్తున్నాడు పాఠాలు వాళ్ళకి. ముఖ్యంగా డిఎస్సి మీద ఎటువంటి ప్రశ్నలు అడగాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అని చెప్తున్నాడు. ఆ ఇబ్బందే వచ్చి నువ్వు పెట్టొచ్చుగా శాసనసభలో. ప్రెస్ మీట్లు పెడతావా? దాన్నే శాసనసభగా భావించాలా? శాసనసభలో నువ్వేదైతే మాట్లాడతావో అదే ప్రెస్ మీట్లో మాట్లాడతానని చెప్పనంటావా? ఏది మన దుర్గారావుని పక్కన కూర్చోబెట్టుకొని ఈయనకు సిల్వర్ మెడల్ వచ్చింది, పార్టిసిపేట్ చేస్తేనే ఉద్యోగం ఇచ్చారు, ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చారు అని చెప్పానంటే ఆ దుర్గారావు పోయి కోర్టు చెప్పాడు, నాది పొరపాటు అండి, నేను అప్లోడ్ చేయలేదండి నా సర్టిఫికెట్ అని చెప్పని. పరువు బాలా? మన దుర్గారావు ఈసారి నాగమల్లేశ్వరం పెట్టు ఈసారి ప్రెస్ మీట్లో. అందుకని నీ 5 సంవత్సరాల్లో నువ్వు ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పని ఒక్క డిఎస్సి నిర్వహించలేకపోవటం, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేకపోవటం నీ చేతగాల, నీ వల్లగాల, నీ అసమర్థతను తెలియజేస్తూ ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను సాక్షిలో ఒక కథనం వచ్చింది. లోకేష్ గారంట మాయమైపోయారంట. ఎక్కడ మాయమైపోయా? సీక్రెట్గా అమెరికా పోయారంట. ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పటం చేతగాక అమెరికాకి పారిపోయాడంట లోకేష్ బాబు గారు. అంటే నువ్వు ఏ కలగంటే ఆ కళ వాస్తవం అవుతుందా? అంటే నీకు చెప్పుకోవాలా? అమెరికా పోవాలన్నా, కొరియా పోవాలన్నా, లేకపోతే రష్యా పోవాలన్నా, సింగపూర్ పోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వాళ్ళ పార్టీకి చెప్పెళ్ళాలా ఏంటి? ఇంకోటి కూడా నిన్నగాక మొన్న చూసా నేను. ఫార్చ్యూన్ అనేటటువంటి పత్రిక ఉంది, నేషనల్ ఇంగ్లీష్ మ్యాగజైన్. అంతకుముందు కూడా వీక్లో మొట్టమొదటి పేజీలో లోకేష్ బాబు గారి బొమ్మతో సహా ఆయన గురించి రాశారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్లో రాశారు తాజాగా ఆయన బొమ్మేసి రైజింగ్ స్టార్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ అని చెప్పని. జగన్ రెడ్డి ఫోటో ఎప్పుడన్నా వేసారా? దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇవాళ లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు, ఏ విధంగా ఆయన ఎమర్జింగ్ నాయకుడిగా ఆవిర్భవిస్తున్నాడు. ఇంతకుముందు లోకేష్ బాబు గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు లోకేష్ గారు ఎంత పరిణతి చెందినటువంటి నాయకుడిగా తయారయ్యాడు, రాబోయే రోజుల్లో ఆయన యొక్క పాత్ర ఏమిటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈయన యొక్క లోకేష్ బాబు గారి యొక్క పాత్ర ఎలా ఉండబోతోందని చెప్పని కథనాలు ప్రచురించింది ఆ పత్రిక. దాని గురించి కూడా విమర్శలు చేస్తారు. కోట్ల రూపాయలు ఇచ్చి ఫార్చ్యూన్ పత్రికలు రాపించుకున్నారంట. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. నువ్వు కూడా అంతే చేస్తున్నాను అంటే నీకున్న లక్షణాలు మిగతా వాళ్ళకు ఉంటాయా నేను అంటే, అంతకుముందు ది వీక్లో రాపించుకున్నాడు, ఇప్పుడు కూడా రాపించుకున్నాడా? అందుకని ఇది ఒక వింత పార్టీ. దీనికి ఉన్నటువంటి నాయకుడు ఇందాక మా రాజం ప్రసాద్ గారు చెప్పారు. నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటా, డిఎస్సి పైన సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి అంటున్నారు. ఇది చివరి మాట. సిబిఐ ఎంక్వైరీ జరగాలంటే మొన్న వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మ చెప్పింది చాలా స్పష్టంగా. చాలా రోజులు అయిపోయింది, 7.5 సంవత్సరాలు అయిపోయింది, ఇది ఇంకా కేసు ముందుకు పోవట్లేదు. అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నావు, సిబిఐ మీదే కేసు పెట్టావు నువ్వు. నీ మీద 22 ఈడీ కేసులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇసుక మాఫియా కేసులు ఉన్నాయి, మద్య మాఫియా కేసులు ఉన్నాయి, గులకరాయి కేసు ఉంది, కోడికత్తి కేసు ఉంది. ఇన్ని కేసులు నీ ముడి కింద పెట్టుకొని వీటి మీద అడగరాదు? సిబిఐకి ఎంక్వైరీ ఎందుకు అడగవు? జరగనటువంటి అక్రమాల మీద మాత్రం సిబిఐ ఎంక్వైరీ కావాలి. నువ్వు నిజంగా దొంగ పొడిపించుకున్నావే, బాబాయిని చంపించావే, ఈడీ కేసులు నిజంగా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ డబ్బులన్నీ? నువ్వు కష్టపడితే సంపాదించు, కాయ కష్టం చేసావా? ఏమన్నా రాళ్ళు కొట్టావా? ఏమన్నా పొలంలో వ్యవసాయం చేసావా? ఏ వ్యాపారం చేసావని చెప్పి నిన్ను లక్షల కోట్లు నువ్వు సంపాదించావు. అందుకనే కదా నువ్వు 16 నెలలు జైల్లో పెట్టింది నిన్ను. అందుకని ఇవాళ నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీ మాటలోనే దమ్ముంటే, 17వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది, రా తేల్చుకో. అక్కడ ఒక్కడున్నదాలండి. గుమ్మడి నరసింహ అని చెప్పాను ఒక ఆయన ఉండేవాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే. ఆయన ఒక్కడేగా రాలేదు అసెంబ్లీకి. నాకు ఎడమవైపున ఒక 10 మంది, కుడివైపు ఒక 10 మంది ఉండాలని చెప్పని అనుకున్నాడా? ఒక్కడే వచ్చాడుగా దమ్ముగా. ఓంకారం చెప్పని అంతకుముందు సిపిఎం నాయకుడు ఒక్కడే ఉండేవాడు, ఒక్కడే బ్రహ్మాండంగా మాట్లాడేవాడు. మరి నేను ఏదైనా పర్యటనకు పోతే నా వెనకాల లక్షలాది మంది జనం వస్తారు. ఐఎమ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇన్ ది కంట్రీ, ఇన్ ది స్టేట్ అని చెప్పని అంటావు కదా. మరి అసెంబ్లీలో 124 మందే కదా ఉండేది, వాళ్ళలో మీ వాళ్ళు 11 మందే కదా, వాళ్ళని కూడా ఎదుర్కోవడం చేత కదా నీకు? ఇంకా నీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే డబ్బులు తీసుకుంటారు, జీతం తీసుకుంటారు. నాకు నేను నచ్చింది, మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించినటువంటి అటెండెన్స్ పెడుతున్నారంట. ఇక రేపు నుంచి అవి కూడా రావేమో డబ్బులు. అందుకని ప్రజలకు నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, ఇవాళ డిఎస్సి 2025పై అక్రమాలని చెప్పనంటూ జన్జట్ వార్ పేరు మీద ఇవాళ ఒక అబద్ధపు ప్రచారం చేస్తుంది వైసీపీ. ఈ వైసీపీ పార్టీ అనేటటువంటిది ఒక దొంగ పార్టీ, అబద్ధాల పార్టీ, దౌర్జన్యాల పార్టీ, రాబందుల పార్టీ, అవినీతి పార్టీ,
ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ పార్టీ, అంటే ఒక వినాశకర పార్టీ అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు వీళ్ళు బారిన పడకుండా ఉండాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్